7వ తేదీ సాయంత్రం దాదాపు 8 గంటల నుంచి 9 గంటల మధ్యలో నల్లపరెడ్డి ప్రసన్నరెడ్డి అన్న ఇంటి మీద దాడి జరిగింది. ఒక్క ఇంచు కూడా వదలకుండా ఇంటినంతా ధ్వంసం చేసి తునాతునకలు చేసి భయంకరమైన దాడి నెల్లూరు జిల్లాలోనే కని విని ఎరగని దాడి ప్రసన్నన్న ఇంటి మీద జరిపించారు. ప్రశాంతమ్మ గారిని నేను ఈరోజు ఒక్కటే అడగదలుచుకున్నాను. అమ్మా, మీరు అధికారంలో ఉన్నారు, గవర్నమెంట్ మీది, దాడి మేము చేయలేని లేదని మీరు చెప్తున్నారు కదా, మీరెందుకు పోలీస్ యంత్రాంగానికి కేసు తీసుకోమని చెప్పడం లేదు? 7వ తేదీ దాడి జరిగితే 8వ తేదీ మీరెళ్ళి మా మీద మా మనోభావాలు దెబ్బతినేటట్టు ప్రసన్నన్న మాట్లాడారని చెప్తున్నారు కదమ్మా. మరి 7వ తేదీ సాయంత్రం ప్రసన్నన్న ఇంటి మీద ఇల్లంతా ప్రతి ఇంచు కూడా పనికి రాకుండా మనుషులు ఉండడానికి ఇబ్బందికరంగా ఉండేటట్టు మీరు దాడి చేశారే, రోడ్డును పడ్డారే ప్రసన్నన్న కుటుంబం మొత్తం. ఈరోజు దానికి మీరేం సమాధానం చెప్తారమ్మా? ఎందుకమ్మా ఇంత? ఇప్పుడు గవర్నమెంట్ మీదే కదా అధికారము, మీరెందుకు పోలీస్ యంత్రాంగానికి చెప్పడం లేదు? మీరు చేయించలేదని చెప్తున్నారు కదా ఇప్పుడు దాడి, మరి మీరు పోలీస్ కేసుకి ఎందుకు తీసుకోవట్లేదు? ఎఫ్ఐఆర్ ఎందుకు చేయట్లేదని నేను అడుగుతున్నాను. అంతేకాదు, ఆ రోజు దాడి విషయం మనం మీడియా మిత్రులందరికీ అలాగే ప్రజలందరికీ కూడా తెలియాలి. ఆ 100 మంది పైగా దుండగులు ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ ఇంట్లోకి వెళ్ళారు, ప్రతి అడుగు పగలగొట్టేశారు. ఆ తర్వాత లోపల గ్యాస్ ఉంది కదా, గ్యాస్ సిలిండర్లు పైపులు కట్ చేశారు, బయట వెహికల్ తిరగేశారు, బయట వెహికల్లో నుంచి డీజిల్ మొత్తం బయటకు వచ్చేసింది, డీజిల్ కానీ పెట్రోల్ కానీ ఫ్యూయల్ అంతా. అలాగే గ్యాస్ మొత్తం లీక్ అయిపోయింది. ఆ గుడ్డలని తీసుకొచ్చి బయటకు వచ్చి తగలబెట్టేసేసి లోపలికి ఆ గుడ్డల్ని విసిరేయడానికి, మంటలు వేయడానికి ప్రయత్నించారు. అంటే లోపల ప్రసన్నన్న గారి అమ్మ ఉన్నారు, అలాగే ఆ వంటావుడు ఉన్నారు, అలాగే ఇంకొక వ్యక్తి ఉన్నారు. వీళ్ళందరినీ ఆ ఇల్లు తగలబెట్టేసి మీరు సజీవదహనం చేయదలుచుకున్నారమ్మా. అంటే ప్రసన్నన్న వాళ్ళ అమ్మక మహిళ కాదమ్మా? వాళ్ళ ఇంట్లో ఉండే వంటావిడ మహిళ కాదమ్మా? వాళ్ళందరూ తగలబడిపోవచ్చా సజీవంగా? మీరు మంటలు వేసి గ్యాస్ సిలిండర్లు లీక్ చేసి వెహికల్ ఏదంతా ఉందో దాని ఫ్యూయల్ అంతా బయటకు పెట్టేసేసి మంటలు పెడితే ఇల్లు దహనం అయిపోదమ్మా. అది ఎందుకు దాడులు జరిగిన వాళ్ళు మీరు ప్రశ్నించట్లేదమ్మా? అది ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి. నల్లపరెడ్డి ప్రసన్నన్న 5 సార్లు ఎమ్మెల్యేగా చేశారు, ఒకసారి మంత్రిగా చేశారు, మొత్తం 6 సార్లు. అలాగే నల్లపరెడ్డి ప్రసన్నన్న వాళ్ళ నాన్నగారు నల్లపరెడ్డి శ్రీనివాసులరెడ్డి గారు ఓటమి ఎరిగిన నాయకులు ఎవరన్నా ఉన్నారంటే రాజకీయ చరిత్రలో అన్నయ్య అని గర్వంగా చెప్పగలుగుతున్నాం ఈరోజు. అలాంటి కుటుంబం మీద దాడి జరిగితే కూడా ఈ రోజుకి పోలీస్ యంత్రాంగం ఎఫ్ఐఆర్ ఫైల్ చేయట్లేదంటే మిగిలిన సామాన్యుల పరిస్థితి ఏంటి ఈరోజు నెల్లూరు జిల్లాలో? ఈ విషయం నేను అందరినీ ప్రశ్నిస్తున్నాను. అంతేకాకుండా ఏం జరిగింది సంఘటన మనం అందరం ఒకసారి మళ్ళీ పునః పరిశీలించుకున్నాం. ప్రశాంతమ్మ గారు మాట్లాడారు, దానికి రీకౌంటరు నల్లపరెడ్డి ప్రసన్నన్న మాట్లాడితే మీ మనోభావాలు దెబ్బతింటే ఏం చేయాలమ్మా? మీరు డిఫమేషన్ కేసు వేయండి, అలాగే మీ చట్టపరంగా పోరాడాలి, న్యాయపరంగా పోరాడాలి. కోర్ట్స్ ఉన్నాయి, పోలీస్ యంత్రాంగం ఉంది, న్యాయం జరుగుతుంది కదా. మీకు నిజంగానే మిమ్మల్ని ఇబ్బందికరంగా మాట్లాడుంటే ప్రసన్నన్న మీరేం చేశారమ్మా? దాడులకి దారి తీశారు. ఇది కొత్త సంస్కృతి కాదా నెల్లూరు జిల్లాలో? అలాగే మీరు 54,500 ఓట్లు దాదాపు ఓట్ల మెజారిటీతో మీరు గెలిచారమ్మా. కోరువూరు నియోజకవర్గ ప్రజల్ని ఆదరంగా చూడండి, అభివృద్ధి వైపు నడపండి, అలాగే సంక్షేమం ఇవ్వండి. మీరేమైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ నెరవేర్చండి, ప్రజలు సంతోషిస్తారు. కానీ ఈ దాడి సంస్కృతి ఏంటమ్మా? అన్యాయం కాదా? అక్రమం కాదా? అనిల్ కుమార్ యాదవ్ గారిని ఏం మాట్లాడారమ్మా మీరు? ఆయన ఒక మంత్రిగా పనిచేశారు, 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. వారిని పట్టుకొని వాడు వీడు అని మీడియా అందరి ముందు మాట్లాడతారమ్మా. వారికి కుటుంబం, వారికి కార్యకర్తలు లేరా? వారికి తల్లి బిడ్డ భార్య లేరా? వాళ్ళ మనోభావాలు దెబ్బతినవా అమ్మా? ఈ సందర్భంగా నేను ఇంకొక విషయం కూడా మన మీడియా ద్వారా కూటమి ప్రభుత్వాన్ని అడుగుతున్నాను. ఎమ్మెల్యే పరిటాల సునీత గారు ఉన్నారు కదా, వారి సొంత ఇలాకా ఏడుగుర్రాలపల్లె ఊర్లో ఒక 9వ తరగతి జరిగే దళిత విద్యార్థి ఒక బాలిక మీద అత్యాచారం చేసి 14 మంది టీడీపీ కార్యకర్తలు 6 నెలలుగా అత్యాచారం చేస్తుంటే ఆ మహిళ ఆ బాలిక గర్భం దాలిస్తే ఈరోజు ఆ పాప గురించి పై స్థాయి నుంచి కింద స్థాయి వరకు కూటమి ప్రభుత్వంలో ఉండే మహిళలు ఒక్కరన్నా ప్రశ్నించారమ్మా? ఆ బాలిక దళిత బాలిక, పేద బాలిక మహిళ కాదమ్మా? ఇట్లాంటి సంఘటనలు ఇట్లాంటి సంగతులు ఎన్ని జరుగుతున్నాయమ్మా ఆంధ్రాలో? ఇవన్నీ ప్రశ్నించొద్దా? వాళ్ళందరూ మహిళలు కాదా?
అంటే పేదవాళ్ళు, దళితులు వీళ్ళందరూ మహిళల కింద మీకు లెక్కకు రారా అమ్మా? నెల్లూరు జిల్లా చాలా చిన్న ఊరు. ఏదైనా సరే, ఎక్కడైనా సరే ఎలక్షన్ వేళ రాజకీయము రసవంజితంగా ఉంటుంది ఏదైనా కూడా. ఆ తర్వాత అన్నీ మర్చిపోతాం. ఏ పార్టీలైనా సరే, ఏ పార్టీ వాళ్ళైనా పార్టీలకు అతీతంగా ఎవరైనా పెళ్ళిళ్ళల్లోనో, పబ్బాలలోనో, ఒక శుభకార్యంలోనో మనందరం కలుసుకుంటే ఏ పార్టీ అన్నదమ్ముడైనా, ఏ పార్టీ అక్కజల్లైనా ఏమ్మా బాగున్నావా, ఏమన్నా బాగున్నారా, నమస్తే అన్న, ఇంట్లో ఎలా ఉన్నారని మాట్లాడుకునే ఒక సంస్కృతి మన నెల్లూరులో ఉంది. కానీ ఈరోజు మీరు కొత్తగా దాడుల సంస్కృతికి తెరెత్తారు. ఎంత ఘోరమమ్మా ఇది! ఇది అడిగితే దాడులకు గురి చేస్తారా మీరు? అట్లాగే వైఎస్ఆర్సీపీ పార్టీ ఏదైతే ఉందో మహిళలకి అండదండగా ఉండే పార్టీ అని, మహిళల్ని గౌరవించే పార్టీ అని ఈ సందర్భంగా నేను మీడియా మిత్రుల ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తూ, మహిళలకి ఎక్కడ ఏ ఆపద జరిగినా కూడా మేము ఆదుకుంటామని, అండగా ఉంటామని తెలియజేసుకుంటూ, అలాగే ప్రసన్నన్న ఇంటి మీద జరిగిన దాడిని ఎఫ్ఐఆర్ ఫైల్ చేయమని, కేసు తీసుకోమని పోలీస్ యంత్రాంగాన్ని మీ అందరి తరఫున నేను కోరుకుంటున్నాను. అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ అందరు మహిళా మండలందరి తరఫున కోరుకుంటున్నాను. నమస్తే. వెంటనే మీ ఇంటికి వచ్చి పరామర్శించి అలా చేసిన వ్యక్తుల్ని వెంటనే చర్యలు చేపట్టే విధంగా ఆయన యొక్క మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తిగా మేము అభివర్ణిస్తూ ఉన్నాం. మీరు ఎమ్మెల్యే కదా ఈ నియోజకవర్గానికి. మరి మీ నియోజకవర్గంలో జరిగిన, మీ నియోజకవర్గ నాయకుడికి జరిగినటువంటి ఈ దాడిని మీరు ఎందుకు ఖండించడం లేదు అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు అంటారు అవినీతి జరిగిందని నేను ప్రశ్నిస్తే నన్ను అవమానకరంగా మాట్లాడుతున్నారు ప్రసన్న గారు అని మాట్లాడతారు. ఇంకొక మాట ఏం మాట్లాడతారు, నిన్ను సాకలేక నా దగ్గరకు వచ్చేస్తున్నారు నీ దగ్గర ఉన్న వాళ్ళందరూ అని మాట్లాడతారు. అవినీతిలో పీజీ చేశారు అని మాట్లాడావు, అప్పులు చేసి బతుకుతున్నావు అని మాట్లాడుతున్నారు. ఏమ్మా, ఒక వ్యక్తి అప్పులు చేయడం తప్ప అమ్మా? ఎందుకు అవమానిస్తున్నారు మా నాయకుడిని? పోతే ఒక పురుషుణ్ణి పట్టుకొని సాకడం ఏంటమ్మా? సాకడం అంటే తన కుటుంబంలోని భార్యని, బిడ్డల్ని ఒక పురుషుడు సాగుతూ ఉంటాడు. అంటే మా ఎమ్మెల్యే గారు చేతగానోడనే, చావలేనోడనే, లేకపోతే మీరు ఏంటి సాకలేక, నిన్ను సాకలేక ఏ అర్థం వచ్చేటట్టు నువ్వు మా నాయకుడిని అవమానకరంగా మాట్లాడావమ్మా? ఏది ఏమైనా కూడా జరిగినటువంటి దాడి చాలా హేయమైన చర్య. కూటమి నాయకులకి కూడా నేను ఒక విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాను. పవన్ కళ్యాణ్ గారు, అదే మీ తల్లి గారు ఇంట్లో ఉండగా ఇలాంటి దాడి జరిగితే మీరు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని కూడా నేను అడుగుతూ ఉన్నా మాధవ్ గారిని, మీ తల్లికి జరిగి ఉంటే, మీ తల్లి ఆ ఇంట్లో తగలబెట్టడానికి వచ్చినటువంటి దుండగలు ఒకవేళ ఆ తల్లి ఆ వెహికల్లో నుంచి కారినటువంటి పెట్రోల్ కావచ్చు, డీజిల్ కావచ్చు, వాళ్ళు పోలీసు వారు వచ్చారు కాబట్టి తగలబెట్టకుండా వెళ్ళిపోయారు. లేకపోతే ఆ మహాతల్లి శ్రీలక్ష్మమ్మని సజీవ దహనం చేసేసి ఉండేవాళ్ళు ఆ దుండగులు. పోలీసు వారు రాబట్టి ఆ తల్లి యొక్క ప్రాణాలు కాపాడారు ఒక రకంగా అని మేము భావిస్తూ ఉన్నాం. ఈ చర్యని మేమందరం కూడా ముక్త కంఠంతో ఖండిస్తూ ఉన్నాం. మా నాయకుడు ఏ తప్పు చేయలేదు, మిమ్మల్ని అవమానకరంగా మాట్లాడలేదు. మీరే మా నాయకుడిని రెచ్చగొట్టి కించపరిచి పురుషుడన్నటువంటి భావన కూడా లేకుండా మీరు అవమానకరమైనటువంటి మాటలు మాట్లాడారే తప్ప మా నాయకుడు ఏ తప్పు చేయలేదని మేము చెప్తూ ఉన్నాం. ఆయన్ని మీరు కించపరిచినటువంటి మాటల పైన కూడా పోలీసు వారు కేసు నమోదు చేయాలని కోరుతూ ఉన్నాం. ఆ ఇంటిపైన జరిగినటువంటి దాడిని కూడా పోలీసు వారు పరిశీలించి వెంటనే కేసు నమోదు చేయాలని, దాంట్లో ఎవరెవరైతే పాల్గొన్నారో వాళ్ళందరిపైన కఠిన చర్యలు తీసుకోవాలని మేము తెలియపరుస్తూ ఉన్నాం. అదేవిధంగా మీరు నిన్నటికి నిన్న చూసుకున్నట్టయితే కూడా
కోవూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఆ ఇంటిని పగలగొట్టిన తర్వాత జిల్లా నుంచి పక్క జిల్లా నుంచి అందరూ వచ్చి అది చూసి నిర్ఘాంతపోతూ ప్రసన్నన్నని పెద్దామని పరామర్శిస్తూ ఉంటే మీరు దాన్ని కూడా హేళనగా ఎగ్జిబిషన్ పెట్టి చూపిస్తున్నాడు, హుండీ పెట్టుకో ఉన్నాడు, షామియానా వేసి కూర్చో ఉన్నాడు, ఇంకా కూడా మీరు రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నారే తప్ప కనీసం ఆ కుటుంబానికి జరిగినటువంటి అన్యాయాన్ని అయితే ఉన్నారో వాళ్ళని పట్టించాల్సింది పోయి చేయించిన వారెవరో చేసిన వారెవరో జిల్లా ప్రజలకు తెలుసు, పోలీసు వారికి కూడా తెలుసునని మేము అనుకుంటూ ఉన్నాం. కాబట్టి తప్పకుండా ఆ చర్య చేపట్టిన వారిపైన కఠిన చర్యలు చేపట్టాలని చెప్పి మేము పోలీసు వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇలాంటి చర్యలు మంచి పద్ధతి కాదు అని కూడా మేము రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇలాగే ప్రవర్తిస్తే ఎలా బిజినెస్ చేసుకునే వాళ్ళు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, మేధావులు కావచ్చు, వీరందరూ కూడా నిర్ఘాంతపోయినటువంటి సంఘటన ఈ రాష్ట్రంలోనే ఈ విషయంగా మేము పరిగణిస్తూ ఉన్నాం. అదేవిధంగా కోవూరికి చాలా మంచి పేరుండేది. ఆ పేరుని మీరు ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు మా ప్రసన్నన్న ఓడిపోయాడనే బాధ మాకు ఉండింది. అయ్యో మా అన్న ఓడిపోయారేనని. కానీ మీరు ఒక మహిళగా గెలిచిన తర్వాత పోనీలే ఈ జిల్లా నుంచి ఒక మహిళ ఎమ్మెల్యే అయింది, ఈ జిల్లాలో ఉన్నటువంటి మహిళలందరి తరఫున ఒక రిప్రజెంటేటివ్గా మీరు నిలబడతారు అని అనుకున్నాను తల్లి. ప్రతి ఒక్కరికి రాజకీయాల్లో వాళ్ళ యొక్క మార్కుని ఏర్పాటు చేసుకున్నారు. నేదురుమల్లి రాజలక్ష్మ గారు కావచ్చు, అట్లాంటి మహిళలందరూ కూడా వాళ్ళు ఎమ్మెల్యేలుగా మంత్రులుగా పనిచేసిన టైంలో కనబాక లక్ష్మి గారు కావచ్చు, కేంద్ర మంత్రిగా పనిచేశారు. వాళ్ళందరూ కూడా ఒక మార్కుని సంపాదించుకున్నారు, మంచి మార్కుని సంపాదించుకున్నారు. కానీ మీరు ఇలాంటి చర్యలని ప్రోత్సహిస్తూ చాలా బాధ వేసిందమ్మా. మీ వేమిరెడ్డి యొక్క మార్కుని చూపిస్తారేమో అనుకుంటే ఇలాంటి దుర్ఘటనల్ని మీరు ప్రోత్సహించడం ఏ మాత్రం సహించరాని చర్యగా మేము భావిస్తూ ఉన్నాం. ఇది మీకు తెలిసి జరిగినా తెలియక జరిగినా ఇందులో మీరు కూడా ఉన్నా, ఏది ఏమైనా ఒక ఎమ్మెల్యేగా మీరు బాధ్యత వహించి ఈ చర్యలో మీరే ముందుండి ఎవరు చేశారనే వారిపైన కఠినంగా శిక్షించేందుకు మీ పెద్ద మనసుని ఇకనైనా మీ పెద్ద మనసుని చూపిస్తారని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. గౌరవ పోలీసు వారికి కూడా మేము వెంటనే సంఘటన జరిగి ఇన్ని రోజులైనప్పటికీ కూడా దీనిపైన ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో మాకు చాలా బాధను కలిగిస్తూ ఉంది. ఒక గౌరవమైనటువంటి కుటుంబం పైన ఇలాంటి చర్యలు జరిగితే మీరు ఇలా సైలెంట్గా ఉండడం మాకు చాలా బాధ అనిపిస్తూ ఉంది. త్వరితగతిన చర్యలు చేపట్టాలని, ఆ దోషులు ఎవరో గుర్తించాలని మా ప్రసన్నన్న గారు నిన్న కూడా చెప్పారు. వాళ్ళ పేర్లు నేను చెప్పను, ఎందుకనంటే రాజకీయాల్లో ఎంతో కష్టపడి ఉన్నత పదవులను అధిరోహించాలని, రాజ్యాధికారి దిశగా పయనించాలని మిమ్మల్ని నమ్ముకొని మా అన్న దగ్గర ఉండి కూడా మీ దగ్గరకు వచ్చినటువంటి రాజకీయ నాయకులని మీరు దొమ్మి కేసులో ఉండేటట్టు మీరు మాకైతే నిజంగా బాధేస్తుంది. ఈరోజు మా అన్న దగ్గర ఎంతమంది నాయకులు ఉన్నారు? ఎన్నో సంవత్సరాలుగా, సుమారు 25-30 సంవత్సరాలుగా శివుని నరసింహారెడ్డి గారు కావచ్చు, మన వీరన్న రాఘవన్న కావచ్చు, రాధాకృష్ణారెడ్డి గారు కావచ్చు, నిరంజన్ బాబు రెడ్డి గారు కావచ్చు, నలుబోలు సుబ్బారెడ్డి గారు కావచ్చు, రామిరెడ్డి మల్లికార్జున రెడ్డి గారు కావచ్చు, ఈ రోజుకి ఎన్నో సంవత్సరాలుగా ఆయనతో పయనిస్తూ ఉన్నారు. ఎక్కడన్నా ఒక్క మాట ఆదేశిస్తే వాళ్ళేం చేతగాని వాళ్ళ ఈ రోజుకి కూడా వ్యవస్థల పైన నమ్మకంతో ఎదురెదురు చూస్తున్నారు. పోలీసు వారు తమ నాయకుడికి జరిగినటువంటి ఘటనపై స్పందిస్తారు, న్యాయం చేస్తారు అని మీ దగ్గరకు వచ్చినటువంటి నాయకులుగా, కార్యకర్తలుగా మీ దగ్గరకు వచ్చేసారు అని అన్నారు. మీరు వాళ్ళని ఉన్నత పదవులు ఇచ్చి ప్రోత్సహించకుండా నాకు తెలియకుండా చేసేసారు, నాకు తెలిస్తే నేను పోనివ్వను, కొంతమందిని వచ్చేసి ఇవన్నీ వద్దమ్మా. ఒక ఉన్నతమైనటువంటి నాయకురాలిగా ఉన్నతంగా
అక్కడ ఎవరైతే ఆ సంఘటనలో పాల్గొన్నారో మీరే దగ్గరుండి, ఎందుకనంటే కోవూరు నియోజకవర్గం ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. ఈ రాష్ట్రంలోనే కోవూరు నియోజకవర్గానికి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది. కోవూరు రాజకీయ చరిత్రలోనే కోవూరు అంటే చాలా మంచి పేరుంది. కోవూరు నియోజకవర్గ ప్రజలు మేధావులు అన్నటువంటి గొప్ప నమ్మకాన్ని కోవూరు ప్రజలు తీసుకోనున్నారు. అలాంటి కోవూరు ప్రజలకి మీరే ఒక నియోజకవర్గ శాసనసభ్యురాలిగా ఈ సంఘటనపై మీరే ముందుండి ఈ సంఘటన గురించి బయట పెడితే బాగుంటుందని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. మీరు ఇక్కడ మాట్లాడిన వాళ్ళందరూ కూడా మహిళామణులే. మా నాయకుడు ఏ తప్పు చేయలేదని నమ్ముతున్న వారే. ప్రజాప్రతినిధులందరూ కూడా ఇక్కడ కూర్చొని ఉన్నారు. వాళ్ళ యొక్క బాధని కూడా ఈరోజు వ్యక్తపరిచారు. ఇది ఎవరు కూడా చెప్పమని చెప్పింది లేదు. స్వచ్ఛందంగా మా నాయకుడి గురించి మాకు తెలుసు కాబట్టి ఆయనతో గత 25-30 సంవత్సరాలుగా ప్రయాణం చేస్తున్న మహిళలు ఈ నియోజకవర్గం కోవూరులో గిరిజనులు ఎక్కువ శాతం ఉన్నటువంటి కోవూరు నియోజకవర్గంలో ఎంతమంది గిరిజన మహిళా నాయకురాలను కావచ్చు, గిరిజనులు కావచ్చు, రాజ్యాధికార దిశగా ముందుకు తీసుకెళ్లారే తప్ప ఇలా కేసుల్లో ఏనాడు కూడా ఇరికిచ్చినటువంటి నాయకుడు మా నాయకుడు అని మేము గర్వంగా చెప్తూ ఉన్నాం. మరి మీ దగ్గర ఉన్నటువంటి నాయకులు ఎవరో ఏంటో, వాళ్ళ పరిస్థితి ఏంటో మేము చాలా సానుభూతి కూడా మా పార్టీ తరఫున మా తరఫున మేము తెలియజేస్తూ, వాళ్ళందరికీ కూడా ఆ భగవంతుడు మేలు చేయాలని, తప్పు చేసిన వారిని శిక్షించాలని చెప్పి మేము తెలియపరుస్తూ, పోలీసు వారు వెంటనే ఈ చర్యలు చేపట్టాలని చెప్పి తెలియపరుస్తూ ఉన్నాం. మీరు ఆధ్యాత్మికమైనటువంటి టీటీడీ బోర్డు మెంబర్గా కూడా ఉన్నారు. మంచి భక్తి శ్రద్ధలతో ఉండేవారు. ఇలాంటి చర్యల్ని ఏమాత్రం విశ్వసించి ఉండకూడదని కూడా మేము తెలియపరుస్తూ ఉన్నాం. మహిళా నేతగా మా మహిళలందరి రిక్వెస్ట్ అనుకోండి, ఈ దుర్ఘటన పైన మీరు కూడా ఒక శాసనసభ్యురాలుగా స్పందించండి. దోషులు ఎవరైనా సరే మీరు వెంటనే చర్యలు చేపట్టేలాగా మీరు కూడా ఇందులో పాత్రధారి కావాలని చెప్పి కూడా మేము సవినయంగా విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటాను. కానీ ఇప్పటి రాజకీయాలను చూస్తుంటే చాలా భయంగా ఉంది. ఎంతో గొప్ప కుటుంబం అయినటువంటి నల్లపురెడ్ల కుటుంబం పైన ఇటువంటి దాడి జరగడం చాలా అన్యాయం. నల్లపురెడ్డి శ్రీనివాసులరెడ్డి గారు దివంగత నేత. ఆయన్ని నెల్లూరు జిల్లా ప్రజలందరూ కూడా మనసుకు హత్తుకునేలా ఉండే ఒక నాయకుడిలా చూస్తారు. అటువంటి నాయకులు స్వయంగా కట్టిన ఇంటి పైన దుండగులు దాడి చేయడం, ఆయన తనయుడు 5 సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి మంత్రిగా చేసిన మాజీ శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు అయినటువంటి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గారు నివాసంలో ఉంటున్నారు. ఆ ఇంట్లో నల్లపురెడ్డి శ్రీనివాసులరెడ్డి గారి సతీమణి శ్రీలక్ష్మమ్మ గారు ఉండగా దాదాపుగా 200 మంది దుండగులు ఒకేసారి దాడి చేసి ఇంటి మొత్తాన్ని ధ్వంసం చేయడం జరిగింది. ఆమె ఆ సమయంలో ఎంత తల్లడిల్లిపోయి ఉంటుందో ఒకసారి ఆలోచించండి. నల్లపురెడ్ల కుటుంబం అంటే జిల్లాలో పేరు మోసిన పెద్ద జమీందారీ ఫ్యామిలీలోనే ఒక జమీందారీ ఫ్యామిలీ. వాళ్ళు పేద ప్రజల కోసం ఎన్నో వందల ఎకరాలను కూడా ఇచ్చేయడం జరిగింది. ఆ ఘనత ఒక నల్లపురెడ్ల కుటుంబానికే. నల్లపురెడ్డి శ్రీనివాసులరెడ్డి గారు రాష్ట్రంలో ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారు. ఆ కుటుంబంలో వందల మంది అన్నం తినడం జరిగింది. అటువంటి కుటుంబానికి ఈ పరిస్థితి రాకూడదు. ఇంత కఠినంగా ఆ ఇంటిపైన దాడి చేయడానికి అవసరం ఏముంది? విమర్శిస్తే విమర్శలు చేయాలి కానీ ఇటువంటి దాడులు చేస్తారా?
అంటే ఇక నుంచి విమర్శించే ప్రతి ఒక్కరికి ఇదే విధంగా దాడులు చేయాలనా? సమాజం ఎటుపోతుంది? కాబట్టి దీన్ని ఇంతటితో ఆపాలంటే దీనికి సంబంధించిన అధికారులు స్పందించి వెంటనే కేసు ఫైల్ చేసి దుండగులను కఠినంగా శిక్షించేలా చేయాలని కోరుకుంటున్నాము. మన నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి మీద ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు ప్రశాంత్ రెడ్డి గారు దాడి చేయించారు. అది మేము చేయించలేదు, మా అభిమానులు చేయించారు, వాళ్ళు కాదు అని ఎన్నో చెప్తా ఉన్నారు. అవన్నీ కూడా కాకుండా ఆడవాళ్ళు చేశారని చెప్పన్నారు. మళ్ళీ మా దగ్గర ప్రూఫ్ ఉందమ్మా. మాకు దేవుడు అనేవాడు మాకు అండగా ఉన్నాడు కాబట్టి మాకు ఆ ప్రూఫ్ కూడా దొరికింది. ఇప్పుడే విన్నారు మీరు రోజమ్మ గురించి ఎంత నీచంగా మాట్లాడాడు. మీ పార్టీ నాయకుడు కదమ్మా, మీరు చూశారు కదమ్మా. మీరు ఎట్లా మాట్లాడున్నారు రోజమ్మని? అంతకన్నా మా ఎమ్మెల్యే గారు మాట్లాడారా మీ గురించి? ఎప్పుడన్నా మీరు సంవత్సరం అయింది మీరు ఎలక్షన్ అయ్యి ఒక్క మాట మీ గురించి చెడుగా మాట్లాడున్నాడా? అసలు మీ విషయం ఏమన్నా లేపి అమ్మ మీ గురించి ఇది మాట్లాడదని చెప్పా అన్నారా? మీకు తెలుసు కదా. కానీ అది మీరు బుచ్చిలో సార్ని అలా మాట్లాడబట్టే సార్ అదే విధంగా మాట్లాడారు. దాన్ని మీరు ఏదో పెద్ద విషయం చేసేసి నన్ను ఇలా మాట్లాడాడు అలా మాట్లాడాడు అని చెప్పి మీరే ఊహించుకుంటున్నారు. మా సార్ అయితే మిమ్మల్ని చెడ్డగా ఎప్పుడూ మాట్లాడలా. ఒకసారి మీరు గమనించండి. మీరంటేనే మా సార్ అలా అన్నారు. ఇప్పుడు అన్నారు కదా రోజా గారిని ఎలా మాట్లాడారు మీ నాయకులు? దానికన్నా హీనంగా మాట్లాడారా? ఆలోచించుకోండి ఒకసారి. కనుక మేము ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. దీన్ని పోలీసు యంత్రాంగం కేసు తీసుకోవాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మా మహిళలందరికీ కృతజ్ఞత తెలియజేస్తున్నాను. నమస్కారం. అదేవిధంగా మహిళా మహిళలందరికీ కోవూరు నియోజకవర్గ మహిళలందరికీ నమస్కారం తెలియజేస్తున్నాము. గత 7వ తారీఖు నుంచి అన్న ఇంటి పైన దాడి జరిగిన రోజు నుంచి ప్రతిరోజు ప్రెస్ మీట్లు పెడుతున్నాం, మాట్లాడుతున్నాం. ఎస్పీ ఆఫీస్లో కేసు ఇచ్చాం, కానీ ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోలేదు. అదేవిధంగా ఎవరున్నారు, ఎవరెవరు అనుచరులు, అక్కడ ఎవరున్నారు అంటే సీసీటీవీ ఫుటేజ్ ద్వారా మేము అన్నీ చూసాం. అది కూడా మేము ఇచ్చాము. కానీ అన్న ఇచ్చిన కేసు ఈ రోజుకి కూడా తీసుకోలేదు. కానీ వెంటనే వాళ్ళు ముందు మనం కేసు ఇచ్చాము, ఈవినింగ్ వాళ్ళు కేసు ఇచ్చారు, వెంటనే ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. ఏ విధంగా ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారో మాకైతే అర్థం కావట్లేదు. అంటే ఏమని చేశారు, ఏ విధమైనటువంటి వాక్యాలు అన్న మాట్లాడాడు, కానీ అదేం మాట్లాడట్లేదు. ఒకటేమైన మీడియా వాళ్ళు కూడా ట్రోల్ చేస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో. అంటే అన్న ఏం మాట్లాడాడు దానికి కౌంటరు, అది సరే అది మీకు తప్పుగా అనిపించినప్పుడు కౌంటర్ ఇవ్వండి, ప్రెస్ మీట్లు పెట్టండి, మాట్లాడిచ్చండి, అడగండి. అదే కానీ ఇలాంటి కక్షపూరితమైన రాజకీయాలు చేయకూడదు. అసలు ఇంటిని కానీ చూస్తే కనీసం వాష్రూమ్కి వెళ్ళడానికి కూడా పైప్ లైన్లు కూడా పగలగొట్టేశారు. అది ఎంత దారుణం. కూర్చోడానికి ఒక కుర్చీ లేదు, అసలు నిల్చోడానికి లేదు. అంటే బట్టలు చింపి తగలబెట్టేసి బయటపడేసి, అంటే అసలు ఏం లేదు, అంత ధ్వంసం. అంటే అంత కక్ష మనసులో ఎందుకు వస్తుంది? ఇలాంటి కక్షపూరితమైన రాజకీయాలు చేయడం మన కోవూరు నియోజకవర్గంలో మాకు తెలిసి ఎప్పుడు మేము చూడలేదు. ఎక్కడో అన్ని దగ్గరలో చేస్తుంటారు, చూస్తూ ఉంటాం, అన్నీ మేము చూస్తాం, పేపర్లో చూసి చూడటమే తప్ప మన నెల్లూరులో మన కోవూరు నియోజకవర్గం మన మాజీ ఎమ్మెల్యే గారి ఇంటిపైన ఇట్లాంటి దాడులు చేయడం అనేది మాకైతే అర్థం కాలేదు. ఇంత దారుణమా? అంటే మనం ఒక రోల్ మోడల్గా ఉండాలి. మనం ఏది చేసినా ఎలా అయినా ఇలాంటి రోల్ మోడల్గా ఉండడం చాలా దారుణం. మనం చేస్తున్న మన నియోజకవర్గ ప్రజలకి మనం ఏం చేస్తున్నాం? గత 6 సార్లుగా ఎమ్మెల్యేగా ఆయన చేసిన అభివృద్ధి పనులు ఎన్నున్నాయి. మనం వచ్చాము, ఇంకా మనం ఎంత జనాలకి దగ్గర అవ్వాలి, వాళ్ళలో ఎంతగా మన స్థానాన్ని సంపాదించుకోవాలి, ఆ ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా, లేదంటే మహిళల పట్ల ఏ విధంగా మనం ఉంటున్నాం, మనం ఏ విధంగా ఉన్నాం. ఆయన చూసి తన తల్లి గారు అమ్మ ఇంట్లో ఉండంగానే ఆమెను పక్కకు జరగమని చెప్పి ఆ టీవీ పగల కొట్టారు, ఆ ఏసీలు పగల కొట్టారు. అసలు అంత విధ్వంసకాండ. అంటే ఆమెకి ఏమన్నా తగిలి ఉంటే దానికి బాధ్యులు మీరు వహిస్తారా? ఒక మాట అన్నారు అని అంటున్నారు, ఆ మాటకే మీరు అంత బాధపడితే ఆ తల్లి ఎంత క్షోభ అనుభవించుంటుంది.
అది ఆలోచిస్తున్నారా? ఆ ఇంట్లో ఒక పని ఆమె ఒక అటెండర్ ఉన్నారు, వాళ్ళు దండం పెట్టి బాత్రూంలో దాంకున్నారు. అంటే ఇంత క్రూరంగానా? ఏం చేయాలనుకుంటారు? మనుషులు కనిపిస్తే చంపేస్తారా? మారణాయుధాలు అక్కడ ఉన్నాయి, మేము చూసాం. ఇంత దారుణంగానా? అంటే మనుషులు ఇళ్లలో ఉంటే చంపేయాలనా? మా అభిమానులే ఇలా చేశారు, మా వాళ్ళే ఇలా అన్నారు. కూటమి ప్రభుత్వం మళ్ళీ చెప్తున్నాం, ఇవన్నీ ఆపండి. ఇలాంటివి మనల్ని చూసి పల్లెల్లో, విలేజెస్లో ఇలాంటివన్నీ ఉంటారు అందరూ. ఇట్లాగా అన్ని ఇళ్లలో ధ్వంసం చేస్తే కోవూరు నియోజకవర్గం అనేది తుడిచిపెట్టుకోబోతుంది ఈ 4 సంవత్సరాల్లో. ఒక్క సంవత్సరంలోనే మీరు ఇలా చేశారు అని అంటే ఈ 4 సంవత్సరాలు ఎలా బతకాలి సామాన్య మానవులు అందరూ ఉండేది? కోవూరు నియోజకవర్గం అంటే ఒక ప్రేమలు, అభిమానాలు, ఒకరినొకరు పలకరించుకోవడంలో ఎంత ఆప్యాయతగా ఒక ఎస్సీ, ఒక ఎస్టీ, ఒక బీసీ, ఒక ఓసీ, ప్రతి కులాల వాళ్ళం కూడా మేము అందరం కలిసి ఒక మహిళలుగా ఏ ప్రోగ్రాం జరిగినా కూడా ఎంతో సంతోషంగా మేము ఉంటాం. మేము నియోజకవర్గంలో అన్న చేసిన పనులన్నీ కూడా కొన్ని బ్యాలెన్స్ ఉన్నాయి, అవి కూడా పూర్తి చేస్తున్నారని సంతోషపడ్డాం. అంటే మిమ్మల్ని ఎక్కడా మేము దూషించాల. ప్రజలకు పని చేయడానికే రాజకీయాలు, ప్రజల కోసమే ఈ రాజకీయాలు. విమర్శలు చేసుకోవడానికో ఏదో మాట్లాడుకోవడానికో ఉంటాయి, అందరికీ ఉంటాయి, అన్నీ ఉంటాయి. దానికి కౌంటర్ ఇవ్వండి, అది చాలా బాగుంటుంది కూడా. ఏంటంటే మీరు మాట్లాడారు, మేము మాట్లాడాము, స్టార్ట్ చేసిందే మీరు. మేము కామ్గా ఉన్నాం, అధికారంలో ఉన్నారు కాబట్టి సరే మీరు ఏది చేసినా చెల్లుబాటు అవుతా ఉంటే ఇట్లాంటివి చేయకూడదు. చెయ్యండి. అన్యాయములు, అక్రమాలు వైసీపీ వాళ్ళు చేస్తారు. నేను నెమ్మదిగా మంచి మాటలు టీడీపీ వాళ్ళు ఉంటాయి అంటారు. ఎక్కడున్నాయి? ఎవరు అన్యాయం చేస్తున్నారు? ఎవరు అక్రమాలు చేస్తున్నారు? ఎవరో విధ్వంసాలు సృష్టిస్తున్నారు? కొత్తగా స్టార్ట్ చేశారా నెల్లూరు జిల్లాలో? అది ఆడవాళ్ళు, మహిళలు ఎంత బాధపడుతున్నారు? ఇలాంటివి పనికిరావు. ఇంతటితో ఆపండి. మీ అభిమానులు మీ మాట వింటారు. ఆపండి. ఇంతటితో దీన్ని ఎండ్ చేయడానికే మీరు ప్రయత్నం చేయండి. రెచ్చగొట్టే ప్రయత్నాలు వద్దు. మనం ఏదన్నా ఒక ఇంటి పెద్దగా ఉన్నప్పుడు ఆ పెద్ద ఏ స్థాయిలో ఎట్లా ఉంటాడో దాన్ని చూసి మన బిడ్డలు తయారవుతారు. అదే విధంగా ఒక తల్లి లాంటి వాళ్ళు మీరు దీన్ని ఎలాగో మీ వాళ్ళని ఖండించండి. ఇది ఇంతటితో ఆపండి. ఈ విధ్వంసాన్ని ఇంతటితో ఆపండి. ముఖ్యంగా మేము పదే మేము ప్రెస్ మీట్లు పెడుతున్నాం, డైలీ మాట్లాడుతున్నాం, అన్ని దగ్గరలో మేము బాధపడుతున్నాము. కానీ మహిళలకు అన్యాయం జరిగిందంటే ఖచ్చితంగా మేము మాట్లాడతాం. కానీ ఇది ఈ విధంగా ఇంత దారుణంగా ఎక్కడా లేదు. ఈ ఎస్పీ గారికి మేము ఇవ్వడం జరిగింది. అన్న మీద కేసు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. ఈ విషయంలో కూడా మీరు తొందరగా చొరవ చూసుకొని అమ్మ మీరు మాట్లాడండి. దీని గురించి ఎవరెవరు అనేది కూడా మేము పేర్లతో సహా మేము చెప్పున్నాము. వాళ్ళని తొందరగా యాక్షన్ తీసుకోండి, లేదా మీరే వాళ్ళని లొంగిపోమని చెప్పండి. ఇంతటితో ఇది బాగుంటుంది. ఏంటంటే ఇట్లాంటివి మళ్ళీ రిపీట్ చేయొద్దు. మీరు మీటింగ్లో చెప్తున్నారు, మీరు తిరుగుతూ మాట్లాడుతున్నారు, ప్రతిదీ కూడా మిమ్మల్ని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, వాళ్ళని పట్టించండి. ఇట్లాంటివి మళ్ళీ జరగకుండా మళ్ళీ పునరావృతం కాకూడదు. మనం ఒక మంచి స్థాయిలో నియోజకవర్గంలో ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా ఇది చూడండి. ఎవరెవరు ఏ బిడ్డలు స్కూల్కి వెళ్తున్నారా లేదా, ఎవరికి అమ్మఒళ్ళు పడలేదా లేదా, ఏదో ఇంకా ఉంటాయి. ఫీజు రీఎంబర్స్మెంట్ చాలా ఉన్నాయి, రైతు భరోసా ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏమేమి అందాలి, ఏమేమి జరగాలి, వీటి మీద ఫోకస్ చేయండి. ప్రజలకు న్యాయం చేయండి. మహిళలకు ఏ విధంగా ఎక్కడ అన్యాయం జరిగిందో వాళ్ళతో పోరాడండి, వాళ్ళ విషయంలో పోరాడండి. మేము చాలా మెచ్చుకుంటాం. మాకు కావాల్సింది అదే. ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు. రేపు 5 సంవత్సరాల తర్వాత కూడా ప్రజలే మనల్ని ఎన్నుకోవాలి. అందుకని ప్రజల మనసులో స్థానాన్ని సంపాదించుకోండి. ప్రజల పక్షాన మీరు నిలబడి మీరు పోరాడండి. మేము కూడా మిమ్మల్ని మెచ్చుకుంటాం. అంతేగాని ఇలాంటి రాక్షసమైనటువంటివి, ఇలాంటి క్రూరమైనటువంటివి ఇలాంటివి చేయకండి. అందరినీ కూడా ఎవరెవరినో తీసుకొచ్చి ఇళ్ల మీద దాడులు చేయడం ఇలాంటి సహించాలి. రాజకీయం అన్నాక అన్నీ చాలా ఉంటాయి, అన్ని ఒడిదుడుకులు ఉంటాయి, అన్నీ పడాలి. అన్నీ పడి వచ్చినప్పుడే మనం అన్నిటిలోకి వస్తాం. కానీ ఇలాంటివన్నీ తగ్గిస్తారని మేము మళ్ళీ మేము రిక్వెస్ట్ చేసి మేము అడుగుతున్నాము.